తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదింకి పంచాయతీ గుడివారిపల్లిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ బాబు పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబుకి మాజీ ఎంపీటీసీ టీడీపీ నేత ఇరుగు గురుమూర్తి, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనస్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి టీడీపీ యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాకాల జెడ్పీటీసీ నంగ పద్మజారెడ్డి, చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందలపు వెంకటేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్ల పెంపు, ఇంట్లో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, దీపం 2 కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పేదలకు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం, ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, మాజీ జెడ్పీటీసీ కనుమూరి సురేష్ కుమార్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శరవణ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ బద్రీనారాయణ, టీడీపీ నాయకులు, బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ కమిటీలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, వారికి ఎనలేని సేవలు ఈ ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యంగా సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఎన్నో కార్యక్రమాల్లో ఈ రోజు ముందుండి నడిపిస్తూ ఉన్నది ప్రభుత్వము. డోర్ టు డోర్ ఈ రోజు మన యువ నాయకులు పులివర్తి వినీల్ గారి నాయకత్వంలో ఈ రోజు గాదింకి పంచాయతీ గుడివారిపల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు హర్షధ్వానాల మధ్య చాలా సంతోషంగా మనకి ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం ఇది, ఇలాంటి ప్రభుత్వం ఇంకా రాబోదు అనే దీంతో ప్రజలు ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వాళ్ళు సంతోషంగా మమ్మల్ని స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వానికి మంచి రోజులు రావాలని వాళ్ళు దీవిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వినీల్ బాబు గారు చాలా యాక్టివ్ రోల్లో చాలా పాల్గొంటూ వారికి ఏమేమి కావాలా, ఇంకేమేమి సౌకర్యాలు కావాలనేది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నారు.